మొత్తం మీద 1799 నాటికి నిజాం ఆధీనంలో ఉంది రాయలసీమ టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి. మొత్తం రాయలసీమ ప్రాంతం నిజాం ఆధీనంలోకి వచ్చింది 1799 నాటికి. 3 ఆంగ్లో మైసూర్, 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాల తర్వాత శ్రీరంగపట్నం యుద్ధం అండ్ మైసూర్ విభజన ఒప్పందం ఫలితంగా. రైట్, ఇదిగోండి ఈ ప్రాంతం అంతా వచ్చేసింది మనవాడికి. రైట్, ఇప్పుడు నిజాం నుంచి బ్రిటిష్ వారికి వస్తుంది మళ్ళీ. ఎట్లయితే వాళ్ళు ఉత్తర సర్కార్లను గుంటూరును ఆక్యుపై చేశారో అలాగే దీన్ని కూడా. ఎట్లంటే నిజాం అలీ ఖాన్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం ఇండియన్ హిస్టరీలో చూస్తాంలేండి. నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితోటి సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకుంటాడు. ఈ సైన్య సహకార ఒప్పందంలో కీలక అంశం ఏమిటి అంటే స్వదేశీ రాజుల రక్షణ అనేది కంప్లీట్గా బ్రిటిషర్స్ చూసుకుంటారు. నువ్వేం చేయొద్దు, నీ రక్షణ భారం మొత్తం మాదే, మా సైన్యంతో నిన్ను రక్షిస్తాం అని చెప్పి రూపొందించినటువంటి ఒప్పందం సైన్య సహకార ఒప్పందం. దీని ప్రకారం బ్రిటిష్ సైన్యం హైదరాబాద్లో ఉంటుంది, వారి జీతభత్యాలు నిజామే భరించాలి, నీ రక్షణ బాధ్యత మొత్తం మేమే చూసుకుంటాం, కాకపోతే మా సైన్యం ఖర్చులు భరించు అంటాడు. అలాంటి సైనిక సహకార ఒప్పందంలో మన నిజాం జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యాడా, ఆ సైన్యానికి జీతాలు చెల్లించలేకపోతాడు. అండ్ బకాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అప్పుడు బ్రిటిషర్స్ ఏమంటారంటే మీరు డబ్బు ఎట్లాగ ఇవ్వలేరు, దానికి బదులుగా మొన్న మీరు సుల్తాన్ నుంచి తెచ్చుకున్నారు కదా, ఆ జిల్లాలను మాకు రాసివ్వండి అంటారు. మేము పన్ను వసూలు చేసుకుంటాం అంటాడు. నీకు డబ్బు ఇవ్వడం రాదు, అయిపోయింది, నీ పని అయిపోయింది, మాకు మొన్న వచ్చింది కదా 1799లో. ఆ ఒప్పందంలో వచ్చినటువంటి ప్రాంతాలను మాకు ఇవ్వండి అంటే పాపం ఇతను ఇచ్చే ఉద్దేశం లేదు. కొత్తగా వచ్చిన టెరిటరీ రాయలసీమ ప్రాంతం, కానీ మరాఠాల భయం ఉంది. మరాఠాల నుంచి నిజాంకి ముప్పు పొంచి ఉంది. కాదు అన్నాడా అయిపోతుంది, బ్రిటిష్ సైన్యం తీసేస్తారు వాళ్ళు. సైనిక సహకార ఒప్పందంలో భాగంగా ఉన్నటువంటి సైన్యాన్ని తొలగిస్తారు. ఇక గత్యంతరం లేక అతను ఏం చేస్తాడంటే బ్రిటిష్ వారికి దత్తత చేస్తాడు. సీడెడ్ అంటే ఇచ్చివేయుట అని అర్థం. ఎప్పుడు ఇచ్చాడు సార్ ఇది అంటే, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 1800, ఎగ్జాక్ట్లీ 1800. సో 3 ఇయర్స్లో మొత్తం ఆంధ్ర ప్రాంతం ఒక నెల్లూరు తప్ప బ్రిటిష్ వారికి వెళ్ళిపోయింది. ఒకటి 1766, రెండోది 1788, మూడోది 1800. ఎక్సెప్ట్ నెల్లూరు, మిగిలిన అన్ని ప్రాంతాలు బ్రిటిషర్స్కి వెళ్ళిపోయాయి. సో దత్తత మండలాలను 1800లో నిజాం బ్రిటిష్ వారికి ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్గా టిప్పు సుల్తాన్ యుద్ధంలో ఓడిపోతే అది ఎవరికి వచ్చింది, నిజాంకి వచ్చింది. నిజాం సైనిక అప్పులు కాస్త రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి చెందేలా చేశాయి. 1800 అక్టోబర్ 12th 1800 అక్టోబర్ 12th నుంచి దత్తత మండలాలుగా ఈ ప్రాంతం పిలువబడడం స్టార్ట్ అయింది. ఒకటే జిల్లా మొత్తానికి. మన్రో వస్తాడు, ప్రిన్సిపల్ కలెక్టర్గా వస్తాడు. మొత్తం ఏరియా పెద్దది కాబట్టి ఒక 4 సబ్ కలెక్టర్లను పెట్టేసి వాళ్ళ మీద ఒక కలెక్టర్గా, ప్రిన్సిపల్ కలెక్టర్గా థామస్ మన్రోని నియమిస్తారు.